అసలు తెలుగుదేశం పార్టీకి ఏమైంది? ఇలాంటి అతి చేయాల్సిన పనేంటి? 40 ఏళ్ల పాటు రాజకీయం ఉంది. 20 ఏళ్ళు అదే అధికారంలో ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మేము పట్టుకున్నాం మా మీటింగులో అంటూ ఓ ఫోటోగ్రాఫ్ తీసి రచ్చరచ్చ చేస్తుంది. అతని ఐడీలు ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి. నాకు తెలిసి గత 30 ఏళ్లలో నా జర్నలిజం ఫీల్డ్లో ప్రతి పార్టీ కార్యాలయానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు. తెలుగుదేశం కార్యాలయానికి వచ్చేవాళ్ళు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ దానికి వచ్చేవాళ్ళు. రహస్యంగా జరిగేటటువంటి సమావేశాలు వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడు కూడా వాళ్ళు బహిరంగంగా తిరుగుతారు. ఇంటెలిజెన్స్ అంటే ఇది ఏదైనా నేరాల వ్యవహారం కాదు కదా. మాతో పాటే కూర్చుంటారు, రిపోర్టర్లతో పాటే కూర్చునేవాళ్ళు. కూర్చుని ప్రెస్ మీట్లో తీసుకుని వాళ్ళు ఇంటిమేట్ చేసేవాళ్ళు. అయితే అక్కడ తెలివిగా పక్కన ఇంకేమైనా మాట్లాడుకుంటుందని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళతో దాంట్లో ఉన్నదాన్ని వాళ్ళు మాట్లాడే దాంట్లో ఉన్న సూక్ష్మాన్ని పట్టుకుని ఓ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. 14 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి తెలియదేది. దానికి పట్టుకుని రచ్చ చేయడం. సాధారణంగా ఏం చేస్తారంటే వెంకయ్యనాయుడు గారు కానీ లేకపోతే కనుక కొంతమంది నాయకుల వరకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళిపోండి, కరెక్ట్ కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్లో లేదా మీటింగ్లో కూడా చెప్తారు మీరు ఇంటెలిజెన్స్ ఉంటే బయటికి వెళ్ళిపోండి అని. వాళ్ళు వెంటనే బయటికి వెళ్ళిపోతారు, లేదా అక్కడే దగ్గరలో కూర్చుంటారు. వాళ్ళ వ్యవస్థ అది. ఇంటెలిజెన్స్ అంటే రహస్యంగా చేయాలంటే ఇదేం మాఫియా శక్తులు కాదు కదా, రాజకీయ పార్టీలకు సంబంధించింది. ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వడం కామన్. దానికి అదేదో ఫోన్ ట్యాపింగ్ చేసేవాడు పార్టీ కార్యాలయానికి వస్తాడా ఎవడన్నా? ఎందుకో మరి ఈ అతి అర్థం కావట్లేదు. అంటే తెలియని వాడికి ఇట్లాంటిది రచ్చ చేయాలనుకుంటున్నారేమో.